మరి కొన్ని అద్భుతమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటగా పిల్లరా, కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ మనుషులంట చెడుతనం నుంచి విడిపోతారంట, చెడుతనం నుంచి దూరంగా తొలగిపోతారంట. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే చెడుతనం నుంచి దూరంగా పారిపోతారు, దూరంగా తొలగిపోతారు. ఇందులో మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటి అంటే, మొట్టమొదటగా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే చెడుతనం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేని వారు చెడుతనానికి దగ్గరగా ఉంటారు. ఏది చెడో ఏది మంచో వారు గ్రహించుకోలేక ఉంటారు కదా. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. చెడుతనం నుంచి తొలగిపోతాం మంచిదా కాదా? మంచిదే. అందుకే వాక్యం చెప్తుంది, చెడుతనం నుంచి తొలగిపోతే నీ కుటుంబంలో ఉన్న వారికి మంచిది, ముందు ఏమా నీ ఇరుగు పొరుగు వారికి మంచిది. నువ్వు ఇంట్లో విపరీతమైన బుద్ధి కలిగి ఘోరంగా కిరాతకుడిగా మారిపోయి, రాక్షసుడిగా మారిపోయి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ బూతులు తిట్టి రోడ్డు అంటే ఎవరిని వెళ్ళకుండా ఉంటే నీ వల్ల చాలా టార్చరు అనుభవిస్తూ ఉంటారు. ఈడేంట్రా బాబు రోజు మాకి తలకాయ పోటు అనుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా రోజుకు గొడవ తెచ్చి పెడతారేంట్రా బాబు వీడు అని ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటుంటారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు చెడుతనం నుంచి దూరంగా తొలగిపోతారంట. ముందుగా మరి దేవుని సన్నిధిలో ఉన్న వారందరికీ ఏం కావాలి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూసారా అమ్మా, పెద్దలు మాట చెప్తూ ఉంటారు, ఒరే బాబు నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నీ ఊరు పోకపోతే అందరూ నిన్ను చిచ్చి అని తిడతారు. ఎవరు కూడా నిన్ను మంచి అనరు. నీ నోటి తెలిసి ముందు నీ ముందు ఏం అనకపోయినా కానీ వెనకాల ఏం చేస్తారు, చిచ్చి అని అంటారు. విన్నామా ఈ మాటలు? మనం విన్నాం. అందుకే ఏం బాగోవాలంట, ముందు నోరు బాగోవాలంట. నోరు బాగోవడం అంటే శుభ్రంగా 3 పూటల బ్రష్తో తోమేయడం కాదు అమ్మా. నోరు బాగోవడం అంటే ఏంటి? మాట బాగోవాలి. ఏం బాగోవాలి? మాట బాగోవాలి. ఎదటోళ్ళతో మనం మాట్లాడే మాట ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి చక్కగా మాట్లాడాలి. అలా కాకుండా ఎవరు పెడతారు, ఎంత నోటికి ఎంత మాట అంత మాట మనం మాట్లాడకూడదు. పెద్ద చిన్నంతరం తెలియకుండా మనం మాటలో మాట్లాడకూడదు. అవునా కదమ్మా? మనం దేవుని వాక్యం చెప్తుంది ఏమని చెప్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారంట చెడుతనం నుంచి తొలగిపోతారంట, దూరంగా వెళ్ళిపోతారంట. ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయో తెలుసా? దేవుని నమ్ముకున్న బిడ్డలు మాటలు ఎంతో పవిత్రంగా ఉంటాయి, ఎంతో ప్రేమ కలిగి ఉంటాయి. అది దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు మాటలు అనుకుంటే మీరు సమాజంలో చూస్తున్నారు. బిందె నీళ్ళు కోసం 10 మందితో కబడ్డీ ఆడేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఎన్ని నీళ్ళ కోసం? బిందె నీళ్ళు కోసం. అవునా కదమ్మా? అవును. జానడ దడి గదిలో స్థలంలో కట్టారంటే ఒక్కొక్కరు చెప్తారు, పచ్చి బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. అవునా కదమ్మా? అవునా? అవును. చిన్న దానికి కారణం లేకుండా ఒరే నువ్వు ఎక్కడి నుంచో వెళ్ళవలసిన దానివి నా ఇంటి తినంగా వచ్చి ఉమ్ము ఇవ్వాల, నువ్వు దేనికోసం ఉంది అట్లాట ఉమ్ము? ఊరంతా వదిలేసి ఎక్కడే వచ్చిందా నీకు ఉమ్ము?
ఆవిడ కూడా ఎలా ఉందంటే మనిషికి ఎట్టకపోతే కాంట్రాక్ట్ ఇచ్చి లోన్ నుంచి తీసుకొని దుమ్ము అమ్మా, అవునా కదా? ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే అంటారు, నీ నోరు బాగుంటే నీ ఊరు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటారు, నిన్ను మంచిగా మాట్లాడతారు. అవునా కదా పిల్లరా? అలాంటి ఒక గొప్ప సంగతిని మనం తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలో, దేవుని బిడ్డలు చేసే తప్పులు చిన్న చిన్నవి, ఈ చిన్నవే కదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అయితే ఇది కూడా తప్పేనా అనుకుంటారు. దేవుడు చెప్తున్నాడు, ఇది తప్పు, ఇది పాపము అని చెప్తున్నాడు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఏమంటారంట, చెడుతనం నుంచి తొలగిపోతారంట. చూడటం ఎంత బాగుంటుందో. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. అది మనం చూడండి ఎంత బాగుందో. ఈ మాట చూడండి, ఇదేంతోనంట అమ్మా, అందరూ చూడండి ఎంత బాగుందన్నమాట. నా నాలుకతో పాపము చేయకున్నట్లు. నాలుగుతో కూడా పాపం చేస్తారా ఏమా? ఆలోచించండి ఒకసారి. దేవుని బిడ్డలు నాలుగుతో కూడా పాపం చేస్తున్నారా? లోకంలో బతుకుతున్న వారు గొడవ వదిలేసేయండి, అన్యులు గొడవ పక్కన పెట్టండి. ఇదిగో దేవుని బిడ్డలు మేము సంఘంలోకి వెళ్తున్నాం, మా నోటితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మా నోటితో దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అనే ఈ నాలికతో, అనే ఈ నోటితో దేవుడు చెప్తున్న మాట. ఆ నోరు ఏం చేస్తుందంట? నాలిక, నా నాలికతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానంట. ఏంటంట? చీటికి మాటకి బూతు మాటలు మాట్లాడకూడదు. ఏమా, చాలామంది నోరు ఇప్పితే ఎలా కావాలంటే బూతులే, సీరియస్గా ఉన్నా బూతులే. అది అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, నీ నోరుని ఏం చేయాలంట? జాగ్రత్తగా కాచుకో. నీ నోరుని, నీ నాలుకని వెళ్ళే మార్గం తప్పుడు మార్గంలోకి వెళుతుంది. నీ నాలుక అదేమైపోతుందంట? పాపంగా మారిపోతుంది అన్నాడా? అమ్మ, నేను చెప్తున్నా మాటలు ఇందులో ఉన్నాయా? చూడండి ఎంత బాగుందన్నమాట. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును. ఎందుకంట అమ్మా, భక్తిహీనులంట మన పక్కన ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రెచ్చిపోయి తిట్టేస్తారు. అవునా? నా ఎంత తోడు లేరు, నా నోటికి అందరూ జడుతున్నారని ఏం చేస్తారమ్మా? రెచ్చిపోయి తిట్టేస్తారు. కానీ దాని వలన నీ దేవునికి అపకీర్తి రావచ్చు. అవునా కదా? ఈడేటి ఇప్పుడే కదా బయలుదేరి ఎలా వెళ్ళాడు, ఈడేటి ఎలా మాట్లాడుతున్నాడు అని ఒకరు. ఈ తల్లి ఆదివారం మొదలెడితే తెల్ల సీర వేసుకుని వెళ్ళిపోతుంది ప్రాంతంలోకి. ఈ నోటు అంటే ఎంతో ముచ్చల్లాంటి మాట్లాడుతున్నాయేంటి అనుకుంటారంట. ఎవరు? అన్యులు. మనల్ని గమనించేవాళ్ళు పిల్లరా మనల్ని కూడా పసిగడతా ఉంటారు. మనం నడిచే నడవడిక, మనం చూసే చూపు, మనం మాట్లాడే మాట సర్వోన్నతమైన దేవుడు ప్రతిదాన్ని ఏం చేస్తున్నాడో లెక్కల్లో తీసుకుంటున్నాడు. మన ఇంటి పక్కన వాళ్ళు అన్ని పసిగడుతున్నారో, గమనిస్తున్నారో. మనం నమ్ముకున్న దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ప్రతి మాటను ఏం చేస్తున్నాడమ్మా? లెక్కల్లోకి తీసుకుంటున్నాడు. అందుకే అంటాడు, నాలుకతో ఏం చేస్తున్నామంట? మనం పాపము చేయకున్నట్లు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదురు ఉన్నప్పుడు నా నోటికి చిక్కము గుంచుకుంటుని అంటున్నాడు. చిక్కమంటేటమ్మా, చిక్కమంటే తెలుసా? గేది ఈనప్పుడు ఆ గేది చిన్నపిల్ల ఉంటుంది కదా, అది పాలు తాగేయకుండా దాని మూతికి బుట్టలాంటిది కడతారు. ఏం కడతారు? బుట్టలాంటిది. అలాగా మన నోటికి బుట్టలాగా ఇలా కట్టుకోమని కాదు, కానీ లాంగ్ నాలుకని ఏం చేయాలంట? మనం కంట్రోల్లో పెట్టుకోవాలంట. దేని కంట్రోల్లో పెట్టుకోవాలి? నాలుక. ఈ నాలుక కనుక కంట్రోల్ లేకపోతే చాలా అనార్థాలు వస్తాయి. ఏది కంట్రోల్ లేకపోతే? ఈ నాలుక వల్ల ఎన్నో పాపాలు చేసేస్తున్నాం, ఎన్నో అబద్ధాలు ఆడేస్తున్నాం, ఎన్నో బూది మాటలు మాట్లాడేస్తున్నాం, ఎన్నో భార్యాభర్తలకి కలహాలు పెట్టేస్తున్నాం. ఒక మాట ఉంటుంది, ఈ నాలుగంట చూడటానికి ఎంతే ఉంది కానీ ఆ అగ్గుపుల్ల లాంటిదంట. ఏంటంటే ఇది
అగ్గుపుల్ల లాంటిదంట ఈ నాలుక, అంటే మంట లాంటిది, అగ్ని. ఏంటంటది? చూడటానికి 3 అంగుళాలు ఉన్నా కానీ నాలుక ఏంటంటే అగ్ని. చూసారా? ఎన్నో సంసారాలని నాశనం చేసేవాళ్ళు ఉంటారు. ఏంటితో? మాటలతో. అవునా కదమ్మా? మనం విన్నాం. భార్యాభర్తల మధ్యన చిన్నగా మొదలెడతారు, 2 మాటలు వేసేదానికి భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకు చచ్చిపోతారు, తర్వాత విడాకులు. అవునా కదా? అత్తామామల మధ్యన చిన్నగా వెలిగిస్తారు వద్దు, ఆ తర్వాత అత్తామామలు దెబ్బలాడుకుని కొట్టుకుని ఆవిడటు ఈవిడికి వెళ్ళిపోతారు. చూసారా? భార్యాభర్తల మధ్యన గొడవలు. ఏది? చిన్న నాలిక అగ్ని వలె మండించేస్తుంది. అంతేకాదు కొన్ని వాక్యాలు అంటడం మంగళకత్తి లాంటిదంట. నాలుక ఎలాంటిదంటమ్మా? మంగళకత్తి అంటే ఏంటి తెలుసా మీకు? మంగళశోభ కాడికి వెళ్ళి గడ్డకి వెళ్తారో అది ఎంత పొదులుగా ఉంటుంది చూసారా? అంత పొదులుగా ఉంటుందంట నాలుక. సూటు మోటు మాటలు మాట్లాడి అవతలని మాటలతో చంపేస్తారు. కొన్ని సినిమాల్లో పదాలు ఉంటాయి చూసారా? మాటలతో చంపేస్తారు. నిజమే మాటలది అమ్మా, మాటతో నిజంగా చచ్చిపోతారు. ఎందుకంటే మాటలతో చంపేసి మాటలు నిజంగా ఎంత పొదులుగా ఉంటాయి అనుకున్నారు, ఆ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోమని చెప్తున్నాడు. నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందుననుకుంటుని, నేను ఏమీ మాట్లాడక మౌననైతే నుండిని అని చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. అబ్బా, మన నలుగురిలో చెడిగా మాట్లాడిన దానికంటే మౌనంగా ఉండటమే మేలు కదా? అవునా కదా? ఆలోచించండి. ఉత్తుకున్న చీటికి మాటకి ఆలాపాలంగా బుద్ధి మాటలు మాట్లాడే దానికంటే మౌనంగా ఉండటం మంచిదా కాదా? భార్యాభర్తల మధ్యన దెబ్బలాట పెట్టే మాటల కంటే మౌనంగా ఉండటం మంచిదా కాదా? అందుకే దేవుడు అంటాడు, నాలుకతో చేసే పాపం 2 మాటలే నువ్వు అనుకుంటున్నావు, కానీ అవి సంసారాలు ఏం చేస్తున్నాయి? తాగాల పెట్టేస్తున్నాయి. దేవుడు అన్నాడు, ఈ చెట్టు పండును తినొద్దు అవ్వాదము చెప్పాడు దేవుడు. సర్పం వచ్చింది, నువ్వు ఇది తింటే చావు కానీ దేవతల వల్ల అయిపోతావు అని చెప్పి అబద్ధం చెప్పిందా? ఆ పండు తిన్నందుకు కొంప మునిగిపోయింది, అలాగే మరణం వచ్చేసింది అవాదముకి. దేనికి వచ్చింది? దేవుడు తినొద్దన్నాడు, సర్పము తినమని చెప్పింది. అవునా కదా? ఆలోచించండి. ఆ పండు తిన్నందుకు అవాదానికి ఏమొచ్చిందమ్మా? మరణం వచ్చేసింది. చూసారా? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టింది ఏంటంటది? అబద్ధం. ఒక మాట చూసారా? దేవుడు తినొద్దు అన్న మాట, దేవుడు తినొద్దంటే సర్పము తిను అందే తినిపించేసింది. ఆలోచించండి పిల్లరా. చిన్న నాలుక చిన్నదే కదా అని మీరు అనుకుంటారు, ఈ నాలుక నరకానికి ఈడ్చుకుపోతుంది మనల్ని. అదిగో అన్నాడు దేవుడు, ఈ నాలుకతో పాపము చేయకుండానట్లంట. నాలుకతో పాపం అంటండి. దేంతో పాపం? నాలుకతో పాపం చేయకుండాట్లు నీ నాలుకను సరిగ్గా చూసుకో. ఎంత బాగుంది! మాటలు అంట, చెడు మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కాన్ని కట్టుకో. ఎంత బాగుంది చూడండి అమ్మా, ఎంత బాగుంది మాట. నోటికి చిక్కం కట్టుకోవాలంటే మనం మూతుకో బొట్ట, బత్తాకాయలు కట్టుకుని బొట్ట కట్టుకోమని కాదు. మీకు అర్థమైందా? బత్తాకాయలు కట్టుకుని బొట్టను చూసారు మీరు ఎలా ఉంటుందో? అలాగా బుట్టను మనం మూతుకు కట్టుకోమని కాదు. దాని అర్థం ఏంటంటే మాటలను కట్టుకో. మాటలు నీ కంట్రోల్లో ఉండాలి. చూసారా? మాటలు ఏం చేయాలి? మన కంట్రోల్లో ఉండాలి. పిల్లరా, అందరం లోకానుసారంగా బ్రతికిన వాళ్ళమే. ఇంతకుముందు అందరం లోకానుసారమైన మాటలు మాట్లాడిన వాళ్ళమే. కానీ దేవుళ్ళకి వచ్చాక మనం ఒక్కొక్కటి ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మన తప్పును దిద్దుకోవాలి. పిల్లరా, ఓ మంచి మాట హోషేయ గ్రంథంలో ఉంటుంది. ఎంత బాగుంటుంది మాట. హోషేయ గ్రంథం చక్కటి మాట ఉంటుంది చూడండి పిల్లరా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచ్చిన పిల్లలు అంత బాగుంటుంది చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం 14వ అధ్యాయం హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం 751వ పేజీలో ఉంటుంది చూడండి. అంత బాగుంటుంది అన్నమాట. మాటలు సిద్ధపరుచుకొని, మాటలు ఏం చేసుకోవాలంట?
మా ఈ సిద్ధపరచుకోవాల్సింది బట్టలు కాదు. ఊరికి వెళ్ళినప్పుడు బట్టల్లో సిద్ధపరచుకుంటారు కదా, సిద్ధపరచుకోవాల్సింది బట్టలు కాదమ్మా. ఏం సిద్ధపరచుకొని? మాటలు సిద్ధపరచుకొని, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగు. అంటే ఇప్పుడు వరకు తిరగకుండా ఉన్నారా? నువ్వు తిరిగావు కానీ నీ మాటలు మాత్రము తిరగలేదు. నువ్వు తిరిగావు కానీ నాలుక మాత్రము తిరగలేదు. బైబిల్లో మాట ఉంటుందండి, ఒక్కొక్కరు నాలుగు అంట, ఒక్కొక్కరు నోరంట తెరిచిన సమాధి అంట. ఏంటంటే అది తెరిచిన సమాధి. సమాధి ఎలా ఉంటుంది తెలుసు కదా? నిద్రలోకి ఆలోచన సమాధి కానీ ఎండ తీసుకొని ఆలోచన మంచిగా అవునా కదా? అంటే అంత భయంకరమైన నోరు అనమాట ఆవిడది. ఒక్కొక్క నోరు తెరిస్తే తెరిచిన సమాధి అంట. వాక్యం చెప్తుంది ఇక్కడ. అంటాడు మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగు. నువ్వు తిరిగావు కానీ నీ మాటలు ఇంకా తిరగలేదేమో బిడ్డ. సహోదరుడా, సహోదరి, నువ్వు తిరిగావు దేవుని బిడ్డ, నీ మాటలు ఇంకా తిరగలేదేమో. నువ్వు తిరుగుతూనే కాదు, నీ మాటలు కూడా దేవుని వైపు తిరగాలి. సిద్ధపరచుకో. ఎప్పుడైనా నీ తప్పుని సరి చేసుకో. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నింటినీ పరిహారింపునట్లు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాం. ఏమర్పిస్తున్నారంట అమ్మా? పూర్వం కాలంలో తప్పు చేసినప్పుడు కోడుల్ని బలిగా దేవుడికి అర్పించేవారు, ఎడ్లని బలిగా అర్పించేవారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అర్పించవలసినవి గొర్రెల్ని, కోడుల్ని, మేకల్ని కాదమ్మా. ఏమర్పించాలంట? పెదవుల్ని బలించాలంట. ఉందా అక్కడమ్మా? ఏ బలి ఇవ్వాలంట? పెదవులు బలి. అంటే నీ పెదవుల నుంచి వచ్చే మాటలు అపవిత్రమైన మాటలు వస్తున్నాయి. పెదవులు బలి అంటే ఈ పెదవులు అలా కోసుకోవడం కాదు అమ్మా. నీ నోట నుంచి వచ్చే మాటల్ని బలిగా ఇవ్వాలి. నేను ఇంతకుముందు చాలా బూతులు మాట్లాడేవాడిని. లోకానుసారంగా ఉన్నప్పుడు చాలా బూతులు మాట్లాడేవాడిని. దేవుళ్ళలోకి వచ్చాక సరి చేసుకున్నారా? దేవుళ్ళలోకి వచ్చాక సరి చేసుకోవాలి. మనందరం మాటలు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఎడ్లకు బదులుగానంట ఏం బలి ఇవ్వాలంట అమ్మా? ఏం బలి ఇవ్వాలి? పెదవులు. పెదవులు 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 బలిగా ఇవ్వాలంట పిల్లరా. అంటే ఏంటంటే నీ నోటంట నుంచి వచ్చే అపవిత్రమైన మాటల్ని దేవునికి అర్పించి, నాయన ఇంకెప్పుడు నేను బూది మాటలు మాట్లాడలేనా, ఇంకెప్పుడు నేను అబద్ధ సాక్ష్యాలు పలకనైనా, ఇంకెప్పుడు నేను భార్య భర్తల మధ్య చిచ్చు సోదు మాటలు నేను చెప్పనైనా, కాపురాలు కూల్చే మాటలు నేను చెప్పనైనా, నీ కోసం నీ పాదాల దగ్గర నైనా, నా కోసం, నా పరలోకం కోసం నీ వైపుకు తిరుగుతున్నాను, నా మాటలు నీ వైపుకు తిప్పుతున్నాను అని పెదవులు బలివ్వాలంట. ఏం బలివ్వాలమ్మా? పెదవులని బలివ్వాలంట. ఇప్పటి వరకు ఎడ్లను బలిస్తూ చూసాం, మనం కోళ్ళు బలిస్తూ చూసాం, ఎద్దులను బలించారు, పావురాలను బలించారు. ఇప్పుడు ఏమి ఇవ్వాలంట? పెదవులు బలివ్వాలంట పిల్లరా. అంటే నీ అపవిత్రమైన మాటలని బలిగా ఇవ్వమన్నాడు దేవుడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇంకా మంచి మాట చూడండి, ఎంత బాగుంటుందో. పెదవులు బలి, కొంపం వచ్చేస్తుంది మాట. నీ నోటి నుంచి వచ్చే మాటలు కొంపం వచ్చేస్తున్నాయని చెప్తున్నాడు దేవుడు. ఒక చక్కటి మాట. ఇంకేమంటాడో చూద్దాం, దేవుడు చూద్దాం పిల్లరా. ఎంత బాగుంటుందో చూడండి ఈ మాట. యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. 31వ అధ్యాయం 1వ వచనం. ఎంత బాగుంటుందో చూడండి ఈ మాట. దేవుడు ఇంకా సరి చేసుకోమన్నాడు. వ్యభిచారమే కాదు పిల్లరా. చాలా మంది ఏమనుకుంటున్నారు? వ్యభిచారమే, దొంగతనమే, నరహత్య పాపం అనుకున్నారు. ఇదిగో దానికంటే ప్రమాదకరమని ఇంకా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఎంత బాగున్నాయో. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఇప్పుడు వరకు దేని గురించి చెప్పాడమ్మా? నోటి నుంచి వచ్చే నాలికని కంట్రోల్ పెట్టుకో. నీ పెదవులను బలి, ఎడ్లని, ఆవుల్ని, గొర్రెల్ని కాదు నాకు కావాల్సింది, నీ అపవిత్రమైన మాటల బలి నాయనా. ఇంకా నేను నీ ముందు మాటిస్తున్నాను. బూతు మాటలు మాట్లాడను నాయనా, అపవిత్రమైన మాటలు మాట్లాడను, కలహాలు పెట్టే మాటలు మాట్లాడను అని దేవునికి ఏం చేయాలంట? పెదవులు బలివ్వాలంట. రెండోది ఎక్కడ చెప్తున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూతును అంటున్నాడు భక్తుడు.
కన్యకను నేను ఎలాగూ చూతును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమవును అంటే, కొంతమంది కళ్ళతో చూసి మీరు ఎప్పుడైనా చూసారా? ఒరే బాబు కళ్ళతో ఫోటోలు తీసేస్తామేంటి అంటారు కొంతమంది, కళ్ళతో స్కానింగ్ చేసేస్తామేంటారు అంటారు. విన్నారా ఈ మాటలు? అంటే ఏంటంటే కళ్ళతో ఏం చేస్తారంటే కళ్ళతో చూడకూడని ఏ ఊహించుకుని పాపపు క్రియలు ఊహించుకుంటారంట కొంతమంది. అందుకే దేవుడు అంటాడు ఒక మాట, మంచి మాట వినడం అమ్మా, ఒక స్త్రీని మోహపు చూపు చూసినచో ఆ స్త్రీతో అక్కడే వ్యభిచారం చేసినట్లు సమానం అంట. అంటే వ్యభిచారం చేయక్కర్లేదు, కానీ నువ్వు వ్యభిచారపు చూపు చూస్తున్నావు అని. ఏం చూపు అంటది అమ్మా? ఏం చూపు అది? మోహపు చూపు. అర్థమైందమ్మా నా మాట? ఏం చూపు అంటది? మోహపు చూపు. అంటే ఏంటి మోహపు చూపు? మామూలుగా చూడటం వేరు, మీకు అర్థమైందమ్మా? మామూలుగా చూడటం వేరు, మోహపు చూపు చూడటం వేరు. కొంతమంది కామంతో చూద్దాంటారు చూసారా, అదనమాట మోహపు చూపు చూడటం వేరు. చూసారా పిల్లరా? ప్రతి ఒక్క స్త్రీని ఎలా చూడాలని చెప్తున్నాడు దేవుని వాక్యం. నీవు నా సహోదరివి. ఎవరంట అమ్మా? పరాయి స్త్రీలందరూ ఎవరు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? చెల్లిగా ప్రేమించాలి, తల్లిగా ప్రేమించాలి. అమ్మా ఎలా ప్రేమించాలి? చెల్లిగా ప్రేమించాలి, తల్లిగా ప్రేమించాలి, అక్కగా ప్రేమించాలి. అదనమాట. ఒక చూడండి ఎంత బాగా చెప్తున్నాడు వాక్యం. చదువమ్మా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూదును, అలాగ చూసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమవును, ఉన్నత స్థలములున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమవును అని చెప్తున్నాడండి. అంటే దేవుణ్ణి ఎంతకాలం నుంచి నమ్ముకుంటున్నాం కదా. ఒక స్త్రీని అమ్మా నా చూడాలి మీరు, ఒక స్త్రీని పురుషుడే మోహం చూడటం కాదు, ఒక పురుషుని ఒక స్త్రీ కూడా ఏం చూద్దంట చెప్పాలి. ఒక పురుషుని ఒక స్త్రీ ఏం చూద్దంట? ఆమె కూడా మోహపు చూపు చూస్తుందట. ఒకవేళ ఆ స్త్రీ మోహపు చూసి పురుషుని చూస్తే అది తప్పే, అది పాపమే. పురుషుడే స్త్రీని చూడక్కర్లేదు, స్త్రీ పురుషుని చూసినా అది పాపం అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఒక స్త్రీ ఒక పురుషుని చూసింది. ఏ చూపు నేను చెప్పేది? ఇప్పుడు మోహపు చూపు. మీ ఆలోచనలు, మీ దృష్టి, మీ కళ్ళు నా వైపు తిప్పండి, వాక్యం వైపు తిప్పండి. ఎంత బాగుంటుందో వాక్యం. మీరు వినే కొద్ది టేస్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడెక్కడో ఆలోచించారో మీకు వాక్యం అర్థమవుతుంది. మొదటగా అన్నాడు పెదవులను బలెమ్మన్నాడు. ఎట్లకు పొదులు ఏమేమన్నాడు? పెదవుల్ని బలెమ్మన్నాడు. అది పాపమా? ఈ నాలుక పాపం మాటలు మాట్లాడుతూ మరి పాపమని దేవుని వాక్యం చెప్తుంది. మన ఇష్టం వచ్చినట్టు నాలుకకి కంట్రోల్ లేకుండా, నాలుగుకి స్పీడ్ బ్రేకర్ లేకుండా మాట్లాడితే పాపము. ఏంటయ్యి? బూతులు, అపవిత్రమైన మాటలు, భార్య భర్తల మధ్య చుచ్చిపెట్టే మాటలు, సాడీలు, ఇవన్నీ ఏంటంట అపవిత్రమైన మాటలు. ఇదిగో ఇప్పుడు అంటున్నాడు కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏం చేసుకున్నాడు? కన్నులతో. ఇందాక పెదవులతో బలించాడు చూసారా నాయన, నేను ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉంటాను నాయన, నా నోటితో అపవిత్రమైన మాటలు, బూతు మాటలు మాట్లాడకుండా ఉంటాను నాయన, సాడీలు చెప్పకుండా ఉంటాను నాయన, కలహాల్లో చిచ్చు పెట్టకుండా ఉంటాను నాయన, భార్య భర్తల మధ్యలో కలహాలు పెట్టకుండా ఉంటాను నాయన అని దేవుని ముందు ఇందాక ఎలాగైతే చెప్పాడో ఇప్పుడు కళ్ళుకి నిబంధన అంట. దేనికి? ఇందాక దేనితోనూ పెదవులు బలించాడు. అంటే పెదవులు అంటే మాట, అపవిత్రమైన మాట రాకుండా దేవుని ముందు ఒప్పుకున్నాడు. ఇప్పుడు కళ్ళతో నిబంధన అంట. దేనితో నిబంధన? కళ్ళతో నిబంధన. ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆ పురుషుడు ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లని వాక్యం చెప్తుంది. ఏమంటే వాక్యం చాలా మాటలు చాలా దారుణంగా గుచ్చుకుంటాయి పిల్లరా. ఎందుకంటే భక్తిగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే పాలుగా ఉంటాయి, భక్తిహీనులుగా ఉండేటట్లకి కొరడాలలాగా ఉంటాయి పిల్లరా. మారు మనసు పొందే అవకాశం ఉన్న వారికి రక్షణ పాటలుగా ఉంటాయి. చూసారా ఎన్ని రకాలుగా ఉన్నది వాక్యం. కాబట్టి కన్నులతో నిబంధన చేసుకుంటుని ఒక స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపు చూస్తే ఆ స్త్రీతో ఆ పురుషుడు అక్కడే వ్యభిచారం అక్కడే చేసినట్లంట. అలాగే ఆ స్త్రీ చూసినా ఆ పురుషుడితో వ్యభిచారం చేసినట్లే. ఏం చూపది? ఇలా చూస్తే తప్పేం కాదు అమ్మా, ఇలా చూస్తే తప్పేం కాదు. కొన్ని రకాలుగా పాపముగా చూస్తారు, కామంగా చూస్తారు, అవి పాపము. అలాగా ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ చూసింది. ఆదికాండం
39వ అధ్యాయం చూడండి ఎంత బాగుంటుందో. ఆదికాండం 39వ అధ్యాయం తీసారమ్మా 7వ వచనం. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడంట. అంటే ఏంటి? అందంగా ఉన్నాడంట యోసేపు. అమ్మా, యోసేపు గారు ఇశ్రాయేల్ యొక్క వంశం నుంచి చెందినవాడు. బాగా అర్థం చేసుకోలేదు. యోసేపు గారు ఎవరమ్మా? ఇశ్రాయేలీలు. ఆయన ఇక్కడ ఆయన దేశం కాదు, ఆయన ఉన్నది ఏ దేశము? ఐగుప్తు దేశము. ఐగుప్తు దేశంలో అన్నదమ్ములు అమ్మేస్తే అక్కడ ఉన్నాడు. అక్కడ తన ఊరు కాదు, తన ప్రజలు కాదు. బాగా అర్థం చేసుకోండి. ఆయన ఊరు కాదు, ఐగుప్తు దేశము. యోసేపు గారు ఊరు కాదు. అక్కడ ఉన్న మనుషులు యోసేపు గారి మనుషులు కాదు. ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుందో. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసిందంటండి. ఏమేసిందంట? ఓ రాయేలేదు. ఏమేసింది? కన్నేసిందంట. అంటే ఏమేసింది అంటే యోసేపు గారిని మనసు పడింది, కామంతో చూపుతుంది. ఆల్రెడీ ఇతడు ఉద్యోగస్తుడు భార్య పోతిఫర్ అని ఐగుప్తు దేశంలో ఒక పెద్ద ఉద్యోగస్తుడు. ఆ ఉద్యోగస్తుడు ఇంట్లో యోసేపు గారు పని చేస్తున్నాడు. అంటే యోసేపు గారి ఇంట్లో పని చేస్తున్నాడు. ఆ పని మనుషులు అందరిలో కల్లా హెడ్ అనమాట. పని మనుషులు అందరికి ఎవరు అంటే ఇతనే పెద్ద, యోసేపు గారు. అలాంటి యోసేపు గారి మీద ఈ పోతిఫర్ భార్య అంటే యజమాని భార్య కన్నేసింది. చూడండి అక్కడ ఉందా లేదా? చదవండి ఎంత బాగుందన్నమాట. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు నన్ను అన్నింటి మీద ఇంట్లో గొప్పగా పెద్దగా పెట్టాడు, కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, నేను తప్పు మాత్రం నేను చెయ్యను. ఏమేసిందట? కన్ను యోసేపు మీద వేసిందంట. యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ పని చేస్తున్నాడో, ఇంట్లోకి ఎప్పుడు వస్తున్నాడో, ఇంట్లోకి ఎప్పుడు నుంచి బయటికి వెళ్తున్నాడో కాళ్ళ పట్టుకుని నాతో పాపం చెయ్యి అని బలవంతం చేసిందంట. పిల్లలా ఆలోచించండి. మంచి ఉద్యోగం, మంచి డబ్బు ఉన్నది. ఆమె అంత బలవంతం చేస్తే అయినప్పటికీ కూడా ఒప్పుకోలేదు. ఏమన్నాడు తెలుసా? చూచుచున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారమ్మా? చూచుచున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ స్త్రీ అంటుంది, మీ చుట్టూ మీ ఓళ్ళు లేరు కదా, ఇది మీ దేశం కాదు కదా, మీ చుట్టాలు ఎవరు లేరు కదా, ఇంకెవరు నేను చూస్తారు? నన్ను చూసేవారు ఒకరున్నారు. ఎవరున్నారమ్మా? చెప్పాలి. ఎవరున్నారు? చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఆ చూచుచున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను నిలుచుండుట, నేను పండుకునుట, నేను నడుచుట, నా ప్రవర్తన, నా అంతరంగంలో నేను ఎటువంటి ఆలోచనతో ఉన్నానో నా దేవుడికి తెలిసిపోతుంది. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. చూసారా పిల్లరా? ఆ స్త్రీ అంటుంది, ఇక్కడ ఎవరు లేరు కదా, నీ చుట్టాలు లేరు కదా, ఇది దేశం కాదు కదా, అయినప్పటికీ నా దేవుడు ఉన్నాడు. మనుషులు ఎవరు చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తాడు. ఎవరు భయపడ్డాడమ్మా? మనం మొట్టమొదటిగా చదువుకున్న వచనంలోను సామెతల గ్రంథం 16:6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. చూసారా అంతమంది మాట? దేవుని యందు భయభక్తి కలిగిన యోసేపు చెడుతనం నుంచి పారిపోయాడు. చొక్కాయి పట్టుకుంది, గదిలో తీసుకెళ్ళి చొక్కాయి పట్టుకుంది. తప్పు చేయి, పాపం చేయి నాతో అంటే, నేను పాపం చేసే అలాంటి మనిషిని కాదు, నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. చూసారా పిల్లలు? ఎంత గొప్ప మాట. క్రైస్తవులు ఉండవలసిన మనస్సు ఇలా ఉండాలి. కళ్ళతో నిబంధన అంటే ఎలా ఉండదు చూసారా? కళ్ళతో నిబంధన. యోసేపు గారు కళ్ళతో తప్పు చేయలేదు, నోటితో తప్పు చేయలేదు. అయినప్పటికీ ఈ స్త్రీ ఏం చేసింది? ఒక కన్ను వేసిందంట. ఎవరి మీద? ఒక రాయలేదు, ఒక కన్ను వేసింది. ఆ కన్నుతో పాపం చేసింది. కానీ యోసేపు గారు పాపం చేయలేదు. తప్పు చేయనప్పటికీ కూడా జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా దేవుడు రక్షించాడు. రక్షించి అత్యున్నతమైన పదవిని ఇచ్చాడు.
ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంత గొప్ప పదవిని ఇచ్చాడు, గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడు. చూసారా? ఎందుకంటే చూస్తున్న దేవుడు నీ క్యారెక్టర్ చూసి నిన్ను మెచ్చుకుంటాడు దేవుడు. మన నడక, మన పడక, మన చూపు అన్ని దేవుడు చూస్తున్నాడు కదా. మనం నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. మారు మనసు పొందాలి. మారు మనసు లేని వారు మారు మనసు పొందండి. ఇదిగో పెదవులతో బలంట, అపవిత్రమైన మాటలు రాకుండా పెదవులు ఏం చేయాలంట? చిక్కము కట్టుకోవాలంట. నాలుకని అపవిత్రమైన మాటలు రాకుండా కంట్రోల్ చేసుకోవాలంట. ఇదిగో కళ్ళతో నిబంధన. దేంతో నిబంధన? కళ్ళతో నిబంధన. నేను ఆ పరాయి స్త్రీని నేను మోహపు చూపు చూడను. ఆయన యోసేపు గారు రెండింటిలో కూడా పాస్ అయిపోయింటున్నారా? 100% పాస్ అయ్యాడు. అపవిత్రమైన మాట మాట్లాడలేదు. ఆయన దేశం కాకపోయినా, ఆయన ప్రజలు కాకపోయినా ఏ స్త్రీతో కూడా, పరాయి స్త్రీతో తప్పుడుగా మాట్లాడలేదు, తప్పుగా చూడలేదు. చూసారా ఎంత బాగుంది ఈ మాటలు? ఆలోచించండి. మేము క్రైస్తవులు అంటే కాదు పిల్లరా, క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా బ్రతికారో అలా బ్రతికిన వారు క్రైస్తవులు. క్రీస్తుని ధరించుకోవడం అంటే మన శరీరంలో, మన మనసులో, మన మాటలో, మన చూపులో క్రీస్తు ఉండాలి పిల్లరా. క్రీస్తుని నమ్ముకుంటాం అంటే పొడవు కనపడగానే దండ పెట్టేసుకొని ఒక్క బార్లాగా పడుకోవాలి, దండ పెట్టేసుకోవడం కాదు. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తుని మన హృదయం అనే సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలి. ఆయన ఆలోచన ఎలా ఉన్నాయో మన ఆలోచనలు ఎలా ఉండాలి. ఆయన ఎలా బ్రతికాడో తప్పు చేయకుండా మనం కూడా అలాగా తప్పు చేయకుండా బ్రతకాలి. ఉన్నతమైన లోకమైన పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. యోసేపు గారు ఒక మాట కూడా తప్పు మాట్లాడలేదు. ఆయన చూపు కూడా తప్పుగా చేయలేదు. చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో కూడా దేవుడు యోసేపుని కరుణించాడు. అమ్మా, యోసేపు జైల్లో దేవుడు కరుణించి మరలా బయటికి తీసుకొచ్చి అత్యున్నతమైన ఐగుప్తు దేశానికి మగటం లేని మహారాజుగా చేశాడు. మరో రాజు తర్వాత రాజుగా చేశాడు. మంచి భార్యను ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు. చూసారా? తప్పు చేయకుండా ఉంటే దేవుడు, మన క్యారెక్టర్ కలిగి ఉంటే దేవుడు పిల్లరా మనల్ని ఊహించిన స్థాయిలో తీసుకెళ్ళి నిలబెడతాడు. మనం తల్లా చేస్తాడే తప్ప తోకలా చేసే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి చూచుచున్న దేవుడు మన దేవుడు. హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. హృదయ అంతరంగంలోకి తొంగి చూస్తాడు దేవుడు. మన కళ్ళతో ఏం చేస్తున్నాం, మన పెదవులతో ఏం చేస్తున్నాం, మన హృదయంలో ఏ ఆలోచనతో ఉన్నామని అన్నీ గమనిస్తాడు. కాబట్టి కదా మన బ్రతుకులను సరిచేసుకొని ఈ మాటల ద్వారా నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతకాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక ఆట చేద్దాం. నన్ను చూచువాడా